ఏ శుభకార్యానికైనా శుభారంభం హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో రేపు ఇంద్రా మళ్ళీ రిలీజ్ అనమాట. 22 years తర్వాత ప్రతి మెగా ఫ్యాన్ కూడా పండగ చేసుకునే ఒక రోజు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే July 24, 2002 అందరికీ గుర్తుంటుంది ఈ డేటు. సినిమా ఇండస్ట్రీనే కాదు, యావత్ తెలుగు రాష్ట్రాలని అండ్ పాన్ ఇండియానే షేక్ చేసిన ఒక మూవీ అని చెప్పుకోవచ్చు. ఇంద్రసేన రెడ్డి ఇంద్ర చిరంజీవి గారు మొత్తం బాక్స్ ఆఫీస్ని బద్దలు కొట్టారనమాట. ఆ రోజుల్లోనే దాదాపు 40 కోట్లు కలెక్ట్ చేసిన మూవీ. అండ్ ఈ సినిమాని డైరెక్ట్ చేసిన వ్యక్తి బి గోపాల్ గారు. అప్పటికే బి గోపాల్ గారు సూపర్ డూపర్ హిట్స్ అందించారనమాట. ఒకసారి బి గోపాల్ గారి చరిత్ర చూసుకుంటే మనకి కలెక్టర్ గారు అబ్బాయి, బొబ్బిల్ రాజా, అసెంబ్లీ రౌడీ, లారీ డ్రైవర్, స్టేట్ రౌడీ అండ్ అల్లర్రాముడు, సమరసింహారెడ్డి, ఇంద్ర, నరసింహానాయుడు ఇలా చెప్పుకుంటే ఒకటా రెండా దాదాపు ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ అందించిన బి గోపాల్ గారి ఇంటికి వచ్చామన్నమాట మనం ప్రజెంట్. ఇప్పటి వరకు కూడా ఈ కోటను ఎవరు చూపించలేదు. ఒకసారి లోపలికి వస్తే బి గోపాల్ గారి కోటను చూడొచ్చు. అండ్ ఇంద్రా సినిమాలో మన చిరంజీవి గారు ఉండే కోట ఎలా అయితే ఉందో రియల్గా మన బి గోపాల్ మన డైరెక్టర్ గారి కోట కూడా అలానే ఉంటుంది. ఒకసారి లోపలికి వెళ్ళి మన బి గోపాల్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆయన చాలా తక్కువ కెమెరాస్ ముందుకు వస్తారు, చాలా తక్కువగా మాట్లాడతారు. ఎందుకంటే ఫామ్లో ఉన్నప్పుడు కామ్గా ఉండాలి, లేనప్పుడు క్వైట్గా ఉండాలి అనే సిద్ధాంతాన్ని ఫాలో అవుతుంటారనమాట. సో బి గోపాల్ గారి అవార్డ్స్ కొన్ని చూపించే ప్రయత్నం చేద్దాం ఈరోజు. ఒకసారి లోపలికి వెళ్ళి బి గోపాల్ గారితో మాట్లాడదాం ప్లీజ్. సో బి గోపాల్ గారి ఆఫీస్ లోపల ఉందన్నమాట. ఇక్కడే కనబడుతున్నారనమాట ఇండస్ట్రీని షేక్ చేసిన ఒక డైరెక్టర్ పి గోపాల్ గారు. గోపాల్ గారు నమస్కారం. 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 సో నిజంగా మీతో పాటు స్క్రీన్ షేర్ చేసుకోవటం మా అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సూపర్ డూపర్ హిట్స్ అందించారు. ప్రతి సినిమా లవర్కి బి గోపాల్ గారు అంటే అమితమైన ఇష్టం. మీ సినిమా ఇప్పటికీ ఈటీవీలో కానీ, జెమినీలో కానీ, మాలో కానీ అసలుకి టెలికాస్ట్ అవుతున్నప్పుడు చూస్తున్నప్పుడు మీరే గుర్తొస్తారనమాట. సీన్ టు సీన్ అంత బాగా పండించగలరు. ఒకసారి ఆయన ప్రస్థానం చూసుకుంటే చూడండి ఎక్కడ స్టార్ట్ అయింది. అలా ఒకసారి చూడండి. ఒకసారి నరసింహానాయుడు కానీ, అసెంబ్లీ రౌడీ కానీ, ప్రతిధ్వని కానీ, రౌడీ ఇన్స్పెక్టర్ కానీ, ఇంద్రా కానీ, అల్లర్రాముడు కానీ, ఇలా ఎన్ని మీ మాటల్లో చెప్పండి మీ సినిమాల గురించి గురుగారు. మీ మాట బొబ్బిల్ రాజా ఏమనిపిస్తుంది ఇవన్నీ చూసుకుంటున్నప్పుడు? బి గోపాల్ అనే ఒక వ్యక్తి ఎక్కడో ప్రకాశం జిల్లాలో చిన్న మారుమూల గ్రామం నుంచి వచ్చి ఈరోజు ఈ స్థాయిలో ఎలా ఫీల్ అవుతుంటారు? అదృష్టం. చాలా సినిమాలు కూడా అన్ని సూపర్ డూపర్ హిట్స్ అనేది. ఎక్కడ యావరేజ్ అనే మాటే ఉండదు, పర్వాలేదు అనే మాటే ఉండదు. కొడితే సూపర్ డూపర్ హిట్ అలా ఉంటాయి అన్నమాట. సో నిజంగా మీకు మంచి పేరు తీసుకొచ్చిన సినిమా అంటే వీటిల్లో అంటే వెనక్కి తిరిగి చూసుకోకుండా యాజ్ అ డైరెక్టర్గా ముందుకెళ్ళిపోయిన మంచి సినిమా అంటే ఏమని చెప్తారు వీటిలో? ఫస్ట్ నాకు మా రామానాయుడు గారు ది గ్రేట్ ప్రొడ్యూసర్. ఫస్ట్ సినిమా ప్రతిధ్వని, అదే నాకు బాగా మంచి టర్నింగ్. 100 days ఆడింది విజయవాడలో. 100 days ఫంక్షన్ చేశారు నాయుడు గారు, బ్రహ్మాండంగా చేశారు. ఓకే. అట్లా అదే సినిమా మళ్ళీ హిందీలో ఇన్సాఫ్ కి ఆవాజ్, అది రామానాయుడు గారు. అవును అవును. అది 100 days ఫంక్షన్ బాంబేలో చేశారు. ఓకే. అట్లా వరుసగా కలెక్టర్ గారు అబ్బాయి, నాగేశ్వరరావు గారు, నాగార్జున, అది మంచి హిట్ అయింది. అది హిందీలో తీసాం, కానూన్ అప్నా అప్నా. దిలీప్ కుమార్ గారు, సంజయ్ దత్, మాధురి దీక్షిత్. ఓకే. సురేంద్ర గారు ప్రొడ్యూసర్. వరుస రక్తిలకం, అశ్వత్. సో మిమ్మల్ని చూసినప్పుడు అనిపిస్తుంది అనమాట, ఫామ్లో ఉన్నప్పుడు క్వైట్గా ఉండాలి, లేనప్పుడు కామ్గా ఉండాలి. సో దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంటే బి గోపాల్ గారు. సార్ యాక్చువల్గా ఇంద్రలో చూపించిన కోటలాగే ఉంది మన ఇల్లు. ఒకసారి సరదాగా చూసేద్దాం తిరుక్కుంటా ప్లీజ్. సార్ నాకు రాగానే ఫస్ట్ ఇక్కడ కనిపించాయి సార్. దేశభక్త లేకపోతే మీకు వాళ్ళంటే ఇష్టమా? మా మిస్సెస్ ఢిల్లీ వెళ్ళింది ఈ ఇంటి ఓపెనింగ్ అప్పుడు ఫర్నిచర్ కొనటానికి. ఓకే. అప్పుడు అబ్రహాం గారని ఐఏఎస్ ఆఫీసర్ ఢిల్లీలో. ఓకే. శ్యాంబాబు గారని ఐఏఎస్ ఆఫీసర్, ఆయన కూడా మన ఒంగోలు, ఏలూరు, కర్నూలు కలెక్టర్గా కూడా చేశారు.
వాళ్ళు మాకు బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్, బాగా ఇష్టమైన వాళ్ళు. మా మిస్సెస్ ఢిల్లీ వెళ్తే వాళ్ళ ఇంట్లో స్టే చేసింది. ఓకే. అప్పుడు ఆయన బాలయోగ్ గారి దగ్గర శ్యాంబాబు గారు పార్లమెంట్ ఆయన సెక్రటరీ. అప్పుడు ఆయన పార్లమెంట్ క్యాలెండర్ ఇస్తే మా మిస్సెస్ తీసుకొచ్చి ఇట్లా పెట్టుకున్నాం. సో ఆల్మోస్ట్ ఇవి ఒక 20 years అయిపోయినా గోడలకు పెట్టి 24 years. 24 years. కరెక్ట్గా ఇంద్రా సినిమా రిలీజ్ అయినా 2 years. 2 years. ఇంద్రా కష్టంతో ఎస్టాబ్లిష్ చేశారా ఈ ఇంటిని? సో ఇంద్రా రిలీజ్ అయినప్పుడు కట్టారనమాట. నరసింహనాయుడికి ఫస్ట్ 2000లో సమరసింహారెడ్డి అయిన తర్వాత మొదలుపెట్టాం. నరసింహనాయుడు జరుగుతున్నప్పుడు కట్టాం. ఓకే. 2002 ఇంద్రా ఓపెనింగ్. ఇంద్రా ఇప్పటికీ ఇంట్లోకి వచ్చేసారు. చూడండి, 3 సినిమాలతో ఒక కోటను కట్టేశారు ఆయన. సూపర్. ఇల్లు అయితే చాలా చాలా అందంగా ఉంది సార్. ఈ రోడ్లో వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఇంటికి వెళ్ళి ఒక లుక్ వేయకుండా వెళ్ళరు. అంత 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 అందంగా డిజైన్ చేశారు అప్పుల్లోనే. ఎవరిది ప్లాన్ అంతా? బయట నుంచి చూస్తే ఒక వైట్ ప్యాలెస్ లాగా. జెనసిస్ చంద్రశేఖర్ గారు. ఓ, చాలా మంచి ఆర్కిటెక్ట్ జెనసిస్ చంద్రశేఖర్ గారు. ఆయనతో పాటు శ్రీధర్ రెడ్డి గారని ఆయన ఇంటీరియర్. ఓకే. 2 కలిసి వచ్చాయి. అసలు అప్పుడు లేదు, ఈ మోడలే లేదు. ఇంద్రా రిలీజ్ అప్పుడు ఊరికే సినిమాల్లో చూడటమే ఇల్లు అంటే ఎలా ఉంటుంది. చిరంజీవి గారు ఓపెనింగ్కి వచ్చారు కదా. వచ్చారు. ఫస్ట్ ఆయన రాగానే ఏం చెప్పారు సార్ ఇంటిని చూసి? బ్రహ్మాండంగా ఉందండి, బ్రహ్మాండంగా ఉంది. మన సినిమా లాగా బ్రహ్మాండంగా ఉందని చెప్పారు అంతే. సో ఇలా రాగానే ఇలా ఎంట్రన్స్లు, ఇలా కింద కార్ పార్కింగ్ అప్పుడు లేదన్నమాట. చూడండి ఒకసారి రాజవంశస్థులు కట్టుకుంటారు చూసారా, ఆ ఎంట్రన్స్, ఈ లాబీ, ఇదంతా, ఈ పోర్టిగో చాలా రేరు. ఒకసారి చూస్తే మీరు పోర్టిగో అర్థమవుతుంది. ఈవినింగ్ ఈ ఇల్లు చూసినప్పుడు అయితే వేరే లెవెల్ మనకి. సో గోపాల్ గారు, మీరు ఇల్లు కట్టినప్పుడు నాకు తెలిసి ఇదంతా బాగా విశాలంగా ఉండుంటుంది. ఇప్పుడేమో మొత్తం బిల్డింగ్లు, పొల్యూషన్. అప్పుడు కేబీఆర్ పార్క్ కనబడుతుంటుంది అంతే కదా. గోడ ఇక్కడ ఉండేది డివైడర్ దగ్గర. ఓకే. ఎప్పుడన్నా ఒక కారు వచ్చేది అంతే. ఈ రోడ్లో నాకు తెలిసి 3 ఇళ్ళు 4 ఇళ్ళు ఉండేది మీరు కట్టినప్పుడు. ఓకే. సో నెమళ్ళన్నీ వచ్చి నెమళ్ళు వచ్చి ఈ చెట్ల మీద ఉండేది ఎర్లీ మార్నింగ్ చూస్తే. ఓ, సో ఇప్పుడంతా. కానీ ఇన్ని వచ్చినా కానీ మీ ఇల్లు అనేది చూడండి అలానే ఈ లైన్లోనే లేదు ఇలాంటి ఒక ఇల్లు. అలా కట్టారు. ఒకసారి వ్యూ చూడు, అసలు ఒకసారి ఇల్లు చూడండి ఎలా ఉంటుందో. ఇది హాలా సార్? మెయిన్ హాల్. ఇది హాలు, ఇది ఒక బెడ్రూమ్, ఇది ఒక డ్రాయింగ్ రూమ్, ఇది ఒక డ్రాయింగ్ రూమ్. ఓకే. బాగా ఇష్టమా దేవుళ్ళు అమ్మకి? ఈ బాగా ఇష్టం, అన్ని దేవుళ్ళని పెట్టింది. తర్వాత ఈ 3 మా పాప తను పెయింట్ చేసింది. ఓ, ఈ 3 పాపకి ఇష్టం. పెయింటింగ్ ఇష్టం. ఇది ఇవన్నీ తనే పెయింట్ చేసింది. సార్ అప్పటికి నాకు తెలిసి ఇంద్రా రిలీజ్ టైంకి ఇంత పెద్ద ఇల్లు అంటే ఎవరు కట్టలేదు కూడా. నేను ఇది ఫస్ట్ హౌస్. అదే ఇండస్ట్రీ టాక్ కూడా గట్టిగానే ఉండి ఉంటుంది కదా అప్పుడు. చూసారా బి గోపాల్ గారి ఇల్లు? కాంప్లిమెంట్స్ మంచిగా వచ్చింటాయి. అండ్ హీరోస్ చాలా హ్యాపీ ఫీల్ అయి ఉంటారు. అవునవును. మీ కష్టం కనబడుతుంది కదా. వాళ్ళు ఇచ్చిన అవకాశం, నా ప్రొడ్యూసర్లు, అవును, మా రామానాయుడు గారు, అందరు ప్రొడ్యూసర్లు, మా టెక్నీషియన్స్ అందరం కష్టపడితే ఒక సక్సెస్. ఆ తర్వాత ఇల్లు కట్టుకున్నాం. సూపర్ సార్. అంటే అప్పటి వరకు కూడా చిరంజీవి గారు ఫ్యాక్షన్ మూవీస్ చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఇంద్రసేనారెడ్డిగా ఇంద్రా సినిమాతో మీరు ఫ్యాక్షనిస్ట్గా, అంటే ఫ్యాక్షనిస్ట్ బ్యాక్గ్రౌండ్లో ఒక సినిమా చేయబోతున్నప్పుడు చిరంజీవి గారు యాక్సెప్ట్ చేశారా, భయపడ్డారా? అసలుకి యాక్సెప్ట్ చేశారు. చెప్పగానే చిన్ని కృష్ణ ముందు విజయవాడ బ్యాక్ డ్రాప్ అనుకొని లైన్గా చెప్పారు. జస్ట్ ఒక 5 minutes లాగా చిన్ని చెప్పి అందరం బాగా, అంటే చిన్ని మీద నమ్మకం, బాగా చేస్తాడు, తపన పడి చేస్తాడని. అట్లా చిన్ని చెప్పగానే బాగానే ఉంది. అట్లా అప్పటికి నరసింహనాయుడు అయింది మీతో, కృష్ణ గారికి. నరసింహనాయుడు అయిన తర్వాత చిన్ని బ్రహ్మాండంగా చేసి పెట్టాడు నరసింహనాయుడు. చిరంజీవి గారు, దత్తు గారు, నేను కూడా అట్లా అనుకొని, అంటే ఇంకా ఫుల్ సాటిస్ఫాక్షన్ లేదు. అంటే 5 minutes చెప్పినా కానీ అంత ఈజీగా చెప్పటం కష్టం కదా. ఒక 4-5 తను కూడా గ్రాఫ్ చేస్తాడుగా, ఇంకా ఫుల్ ఎక్కినట్లేదు వీళ్ళకని. ఓకే. మళ్ళా ఒక 4-5 days తర్వాత తనే వచ్చాడు. వచ్చి విజయవాడ బ్యాక్ డ్రాప్ కాదు, కాశీ, అయోధ్య
అన్నాడు. ఓ. అనగానే అందరికి కొంచెం Alert బ్రైట్నెస్ అయిపోయారు. వచ్చింది. బాగుంది అని అందరు, చిరంజీవి గారు, దత్ గారు, అట్లా చిన్ని కాశీ వెళ్ళి కాశీలో కూర్చొని నన్ను రమ్మన్నాడు. ఓకే. నీకు ఇక్కడే చెప్తాను, కాశీలోనే, హైదరాబాద్లో చెప్పను ఓకే అని చెప్పి నన్ను కాశీ తీసుకెళ్ళి అక్కడ లొకేషన్స్ చూపెట్టి ఫస్ట్ హాఫ్ చెప్పాడు. నాకు చెప్పగా నాకు బాగా నచ్చింది. బాగా నచ్చి వెంటనే దత్ గారికి ఫోన్ చేసి, దత్ గారు ఫస్ట్ హాఫ్ వరకు విన్నాను, బ్రహ్మాండంగా ఉంది, మంచి సినిమా చేస్తున్నాం సార్, చిన్ని బాగా చెప్పాడు, ఓకే, అన్నీ ఉన్నాయి, క్యారెక్టర్స్ బాగున్నాయి, బాగా నవ్వించాడు, మిగతా కమెడియన్ ఆర్టిస్టులు అందరి ట్రాక్ బాగుంది, నాకు బాగా నచ్చింది సార్ అంటే చాలా సంతోషపడ్డారు దత్ గారు. ఓకే. అట్లా చిరంజీవి గారి తర్వాత అక్కడి నుంచి వచ్చాను. ఆయనకు కూడా కాశీలోనే చెప్పారా చిరంజీవి గారు? లేదు, ఇక్కడ చిరంజీవి గారికి ఇక్కడ వచ్చి చెప్పాను. తర్వాత చెప్పిన తర్వాత చిన్ని చెప్తాడుగా, బాగా నేరేట్ చేస్తాడుగా. చిరంజీవి గారు లేదు ఒకసారి విన్నాను, మళ్ళీ రెండోసారి కూడా వింటాను నేను, ఓకే, చిన్ని ఏమన్నా మాయ చేస్తున్నాడు అన్నట్లు అని చెప్పి ఓకే, కింద మన ఆఫీస్లో వచ్చి కింద విన్నారు. ఓ ఇదే ఇంట్లో కింద ఇక్కడే ఆయనే అన్నారు, ఇక్కడ వింటాను గోపాల్, కింద మన ఆఫీస్లో వింటానంటే ఆయన వస్తే సంతోషం కదా. ఇక్కడ వచ్చారు, ఆయన వింటున్నారు. దత్ గారు, నేను, పరచూర్ బ్రదర్స్ బయట ఉన్నాం. చిరంజీవి గారిని చిన్నిని ఆఫీస్లో కూర్చోబెట్టి రెండోసారి కూడా వినొచ్చి ఒకటే అన్నారు, మేమందరూ ఏమంటారు అట్లా అనుకుంటా ఉంటే, దత్ గారు బ్రహ్మాండంగా ఉంది, రెండోసారి కూడా విన్నాను, ఎప్పుడెప్పుడు చేయాలని ఉంది నాకు, మొదలుపెట్టాను షూటింగ్. ఓ సూపర్. చెప్పేటప్పటికి అందరికి ఇంకా ధైర్యం వచ్చింది. ధైర్యం వచ్చి అట్లా ఆయన కూడా ఇది ఫ్యాక్షన్ బ్యాక్డ్రాపా, ఫ్యాక్షన్ సినిమానా అట్లా కాదు, అన్నీ బాగున్నాయి, క్యారెక్టర్స్ బాగున్నాయి, ఆయన క్యారెక్టర్ బాగుంది, హీరోయిన్స్ బాగున్నారు, కమెడియన్స్, విలన్స్, అయోధ్య, కాశీ అన్నీ బాగున్నాయి. ఫ్లాష్ బ్యాక్లో ఆయన క్యారెక్టర్లో ఎంత గొప్పతనం ఉందో, మొత్తం సాక్రిఫైస్ చేసి ఆస్తంతా అక్కడ రాసేసి ఒక ట్యాక్సీ డ్రైవర్గా కాశీలో ఉంటుంటారు. హైలైట్ సినిమా, అది నచ్చింది ఆయన. సూపర్, గ్రేట్. మళ్ళా ఆయన చిన్ని చెప్పింది, మళ్ళా అన్నాళ్ళు కాశీలో ఉండి తిరిగి రాయలసీమకు వస్తాడు, ఆ హెలికాప్టర్ నుంచి దిగి పెట్టుకునే సీన్ ఉంటుంది, ఎంత బాగా చేశారు చిరంజీవి గారు. అవన్నీ నచ్చినాయి ఆయనకి. ఆయన ఒకసారి విన్నారు, రెండోసారి కూడా విని ఇంత డౌట్ కానీ ఇది బాగలేదు అది బాగలేదు కాదు, బాగున్నాయి అన్న. సెకండ్ హాఫ్ మేమే ఇంకా డౌట్లుగా ఇంకా బాగుండాలి, అట్లా ఉండాలని చిన్నితో డిస్కస్ చేస్తూ ఉన్నాము, అది కరెక్షన్ చేసుకొని సూపర్, గ్రేట్. సో ఇది ఏంటి సార్, ఇది డైనింగ్ హాల్ మొత్తం? ఇది డైనింగ్ హాల్. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ చూసామన్నమాట. ఇందిరా గురించి ఇంకొన్ని మాట్లాడుకుంటూ సెకండ్ ఫ్లోర్ కూడా ఎక్కేద్దాం. సార్ ఇదేంటి సార్, నిజం డాగ్ కాదా? బొమ్మ. నేను వచ్చినప్పటి నుంచి ఇటు సైడ్ ఎందుకు లేదు దాన్ని డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి అనుకున్నాను. నిజంగానే ఇదేదో ఇక్కడ డాగ్ ఒకటి ఉన్నట్టు, దీనికి వీళ్ళు ఏదో ఫుడ్ వేసినట్టు, దీనికి మళ్ళీ ఒక చైన్ కట్టి, బట్ ఏమన్నా కథలో మార్పులు చేర్పులు చేయడం జరిగిందా సార్? అంటే చిరంజీవి గారు ఏమన్నా సజెషన్స్ ఇవ్వటం, ఎందుకంటే ఫస్ట్ ఫ్యాక్షన్ మూవీ చేస్తున్నారు ఆయన, ఆయనకు భయం ఉంటుంది కదా, ఎక్కడో తెలియని ఒక భయం. చిరంజీవి గారిని అలా చూడాలనుకుంటున్నారు, కొన్ని కోట్ల మంది ఫ్యాన్స్ అనేది కూడా ఉన్నప్పటికి కూడా ఆయనకు ఒక భయం ఉంటుంది, ఏమన్నా అటు ఇటుగా ఉంటే చాలా తేడా. ఎందుకంటే అప్పటికి బాలకృష్ణ గారు ఫ్యాక్షన్ మూవీస్ చేస్తున్నారు, సమరసింహారెడ్డి, నరసింహానాయుడు, ఈయన ఫస్ట్ టైం అటెంప్ట్ చేస్తున్నారు అనమాట. ఎలా అంటే ఆయన అసలు ఎలా దాన్ని వినగానే బాగా నచ్చింది ఆయనకి. ఇంకా క్వశ్చన్స్ కానీ డౌట్లు కానీ, ఓకే, అంటే పేరుకు ఫ్యాక్షనిజమే కానీ ఈ క్యారెక్టర్లు వేరు, ఆ క్యారెక్టర్స్ వేరు, ఈ సీన్స్ వేరు, ఆ సీన్స్ వేరు. ఓకే, మాకు పెద్ద అడ్వాంటేజ్ కాశీ బాగా కుదిరింది మాకు. బంబంబోలే సాంగ్ కానీ, తర్వాత కాశీలో చిరంజీవి గారి క్యారెక్టరు, బాలసుబ్రహ్మణ్యం గారు రావటం, తర్వాత ఈ కమెడియన్స్ అందరితో పాటు ఆయన అల్లరి, ఇవన్నీ బాగా ప్లస్ అయిపోయాయి. ఓకే, సీన్లో కట్ చెప్పే వల్ల కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్. అయితే ఒకసారి ఎంత హిలేరియస్ అంటే, బ్రహ్మానందం గారు, మన ముఖేష్, సి విలన్స్, ఈ బ్యాచ్ అంతా పిండం పెట్టడానికి వస్తారు. గంగానది మధ్యలో కూర్చొని పిండం పెట్టే సీను, ఆ రోజు చిరంజీవి గారికి షూటింగ్ లేదు. ఓకే, డిసెంబర్ 31కి విశ్వనాథ్ గారిని, కె రాఘవేంద్రరావు గారిని, అరవింద్ గారిని ఆయన పిలుచుకున్నారు.
చిరంజీవి గారు పార్టీ ఇచ్చారు. ఓకే. అక్కడ ఉన్న అఫీషియల్స్ని అందరినీ పిలిచి ఓకే. పార్టీ ఇచ్చి నెక్స్ట్ డే షూటింగ్. మా వీళ్ళు చిరంజీవి గారు, రాఘవేంద్ర గారు, అరవింద్ గారు కూడా వచ్చి కూర్చున్నారు. సీన్ స్టార్ట్ చేసాం. బ్రహ్మానందం గారు ఎక్స్ట్రాడినరీగా చేశారు కదా, ఆ పిండం పెట్టే సీను. ఏ ఊరు మీద అంటే కడప అంటాం. ఓకే. అవన్నీ ఆ సీన్కి నేను కట్ చెప్పాలి, ఇంకా వేరే షాట్ ప్లాన్ చేసి తీసుకుంటే కొంత మొదలుపెట్టిన తర్వాత వీళ్ళు నవ్వటం చూసి ఎవరు చిరంజీవి గారు, రాఘవేంద్రరావు గారు, అరవింద్ గారు, నేను కట్ చెప్పలా, ఫుల్ సీన్ చేసేసాం. ఓకే. అంత నవ్వారు వాళ్ళు. ఓకే. ఏది ఇదా? విలన్స్ అందరూ వస్తారు. అదే వాళ్ళ బ్రదర్స్ వాళ్ళ ఫోటోలు పెట్టి పిండాలు పెడతారు. ఆ సీన్ ఓకే. అంత బ్రహ్మాండంగా చేశాడు బ్రహ్మానందం గారు. కానీ అది అంత సీరియస్ గుండి కూడా అక్కడ కామెడీ పండించడం అనేది వేరే లెవెల్. అవును. ఇంకా ఇంకొకటి ఇది కూడా బాగుంటుంది సార్, తెనాలి మీది తెనాలి మాది తెనాలి. అందరూ బ్రహ్మానందం గారు, ఏవిఎస్ ఫ్యామిలీ, తర్వాత మల్లికార్జునరావు గారు, ధర్మవరం గారు, అందరూ శివాజీ క్యారెక్టర్, ఓకే, హీరోయిన్స్ క్యారెక్టర్, ఇంటర్వల్ సీను. ఇప్పటికెళ్ళినా కానీ అక్కడ మీది తెనాలే మాది తెనాలే తెలుగులో అంటారు అక్కడ పురోహితులు వీళ్ళందరూ. ఇందిరా గురించి ఆ సీన్స్, ఆ డైలాగ్ గురించి వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. అవును. మా ఫ్రెండ్స్ వెళ్తే వాళ్ళ దగ్గర చెప్తూ ఉంటారంట. కానీ ఆ డైలాగు అంటే ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్ కూడా సినిమాకి ప్రాణం అని చెప్పుకోవచ్చు. అది కూడా చిన్నే, మీది తెనాలి మాది తెనాలి, ఇవన్నీ తనే సబ్జెక్ట్ చేసుకుంటానే ఇవన్నీ చేసుకుంటా. నేను ఎంత నవ్వాను, ఈ మీది తెనాలి మాది తెనాలి. తర్వాత సోనాలి బింద్రే అని బ్రహ్మానందోడు, మీ నాన్న ఎవరంటే ఎస్వి రంగారావు, మీ తాతగారు ఎవరంటే అన్ని పేర్లు. అవునవునవును. అది ఎంత మొత్తం అంతా చిన్న. బట్ గోపాల్ గారు అప్పటికి మీరు ఫ్యాక్షన్ మూవీస్ చేస్తున్నారు, ఒక 2 సమరసింహారెడ్డి, నరసింహానాయుడు చేశారు. మళ్ళీ అలాంటి ఒక సబ్జెక్ట్ని మళ్ళీ ఎంచుకొని సినిమా తీసేటప్పుడు అటుపక్క ఫ్యాన్స్ అనుకుంటారు ఏంటి ఇలాంటి జోనర్లోనే కంటిన్యూగా చేస్తున్నారు సినిమాలు, అది ఇది స్టోరీ ఒకేలాగా అనిపిస్తుందేమో. ఫ్యాక్షన్ అంటే అలానే ఉంటుంది, ఇంకా కొత్తగా మనం ఏం తీయలేం కూడా. ఎక్కడ భయం అనిపించలేదా మీకు? ఎందువల్ల? నాకు స్క్రిప్ట్ మీద నమ్మకం. పరుసూరి గోపాలకృష్ణ గారు ఒక మాట చెప్పారు, డౌట్ ఉన్నోళ్ళకి కూడా ఆయన క్లారిఫికేషన్ లాగా. అంతకుముందు సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, బాలయ్య బాబుతో చేశారు. చిరంజీవి గారు ఫస్ట్ టైం చేస్తున్నారు, డెఫినెట్గా బాగుంటుంది గోపాల్. ఎవరి బాడీ లాంగ్వేజ్ వాళ్ళది, అందుట్లో సీన్స్ పోలిక లేవు, క్యారెక్టర్స్ పోలిక లేదు, ఓన్లీ ఫ్యాక్షనిజం బ్యాక్డ్రాప్ అంతే. ఈ కాశీ బ్యాక్డ్రాప్ అన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి. అసలు ఏం డౌట్ పడాల్సిన అవసరం లేదన్న డౌట్ ఉండేవాళ్ళకి కూడా క్వశ్చన్స్ వేసుకుంటా ఉంటాను. అట్లా గోపాలకృష్ణ గారు చెప్పేటప్పటికి ఇంకెవ్వరికి అసలు డౌట్లు కానీ, చిరంజీవి గారు ఎప్పుడు కూడా ఆయనకు చిన్న డౌట్ కానీ ఫ్యాక్షనిజం చేస్తున్నాం అనేది ఆయన దగ్గర నుంచి ఆ క్వశ్చనే లేదు అసలు. బట్ ఆయన స్థాయికి తగ్గట్టు డైలాగులు రాయాలి కదా, అక్కడ భయం అనిపిస్తుంది కదా, ఎందుకంటే ఇంతకుముందు రిపీట్ అయినా అవ్వకూడదు మళ్ళీ. అవును అవును, అక్కడ చాలా జాగ్రత్త తీసుకోవాలి. అవును, ఎస్పెషల్లీ ఫ్యాక్షన్ మూవీస్. అవునవును. దాన్ని ఎలా మరి మీరు ఇప్పటికీ విలన్స్ ఇంటికి వచ్చి ఆ పసిబిడ్డని తులసి కోట కడతారే, తీసుకొచ్చి ఆ బిడ్డని అక్కడ పెట్టేసి తులసి కోట పెట్టి వెళ్ళిపోతూ ఉంటే ఆయన ఒక్కసారి ఆ అటు తిరిగి వెళ్తూ ఉంటారు, వెనక నుంచి మా మొక్క పేకబాటును చూస్తారు, వీరశంకర్ రెడ్డి అని వెనక్కి తిరిగి అక్కడ మణిశర్మ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేశారు, అద్దరు కొట్టేశారు. మేము ఒక ట్రాలీ వేస్తే అక్కడ మొక్కే కదా పేకాలని చూస్తే పేక కోస్తా, అది ఎంత బ్రహ్మాండంగా చెప్పారు. అవును, చిరంజీవి గారు. అట్లాగే బిగినింగ్లో షౌకత్ అలీ ఖాన్, అక్కడ మేము ఫస్ట్ లక్నోలో ఆ ఎపిసోడ్ చేస్తాం, పెద్ద ఎపిసోడ్ ఫస్టే పెట్టుకున్నాం. అది చేస్తున్నప్పుడు చిరంజీవి గారే దెబ్బలు చిరంజీవి గారిని కూడా కొడతారుగా, ఆయన దెబ్బలు తిని వెళ్ళిపోతే అక్కడ డైలాగ్ లేదు, అక్కడ ఆయన తపన అట్లా ఉంటుంది. చిరంజీవి బాగుండాలి, ఆ డైలాగ్ లేదు, అది ఆయనే అడిగారు, ఇక్కడ డైలాగ్ ఉంటే బాగుంటుంది గోపాల్, ఒకసారి గోపాలకృష్ణ చిరంజీవి గారు ఓకే ఒకసారి గోపాలకృష్ణ గారితో మాట్లాడదంటే ఆయన హైదరాబాద్లో ఉన్నారు, ఫోన్ చేశాం, అడిగారు ఇట్లా ఇక్కడ డైలాగ్ ఉంటే బాగుంటుంది గోపాలకృష్ణ అంటే, ఒక్క 5 minutesలో చెప్తాను అని చెప్పి 5 minutesలో మళ్ళీ ఫోన్ చేస్తే అప్పటికే రెడీ చేసి పెట్టాడు. గ్రేట్ రైటర్ కదా పరుచూరి గోపాలకృష్ణ. అప్పుడు సీన్ అప్పటికి ఆయనకు తెలుసు గోపాలకృష్ణ ఇలా సీన్ ఉంటుందని కూడా ఆయనగా రాసింది, అదే ఆయనే రాశారు. అక్కడ డైలాగ్ లేదు అంటే రైటర్ కనిపించలా, డైరెక్టర్గా నేను అడగల, ఆయన అడిగారు చిరంజీవి గారు, ఓకే ఇక్కడ డైలాగ్ ఉంటే బాగుంటుందని. ఓకే, అప్పుడు ఆ డైలాగ్ చెప్పారు. ఫస్ట్ ఇదే డైలాగ్ అనుకున్నారా?
అప్పుడు ఒకే డైలాగ్ 2-3 ఏమన్నా అనుకోని లేదు లేదు ఫోన్లో ఇట్లా డైలాగ్ ఉంటుందని చెప్పగానే నేను 5 నిమిషాల్లో చెప్తానని చెప్పి 5 నిమిషాల్లో మేము ఫోన్ చేసి ఇది ఒకే డైలాగ్ రాసి చెప్పగానే చిరంజీవి గారికి నచ్చింది. గోపాల్ బాగుంది డైలాగ్ అని. అప్పుడు ఆ డైలాగ్ ఉండేటప్పుడు సీనే హైలైట్ అయిపోయింది. మామూలు కాముగా వెళ్ళిపోతే చప్పగా ఉండేది. అది చెప్పే విధానం కూడా బాగుంటుంది అక్కడ. బ్రహ్మాండంగా ఆ షౌకత్ అలీ కన్నా ఎక్స్ప్రెషన్స్ చూడాలి అప్పుడు. ఇప్పటికి సీన్ టు సీన్ అలా గుర్తుండిపోయింది సార్ సినిమా. సూపర్. యాక్చువల్గా యాక్టర్స్ ఇళ్లలో చూస్తాము ఈ శృంగారం, హాస్యం, కరుణ, రౌద్రం, వీరం, భయానకం, బీభత్సం, అద్భుతం, శాంతం. ఏంటి డైరెక్టర్ గారు? నూతన్ ప్రసాద్ గారు ఇచ్చారు. ఇదా? ఓకే. చాలా మందికి ఇచ్చారు. ఆయన ఇంటికి తీసుకొచ్చి ఆయన ఇచ్చి వెళ్ళారు. ఓకే. నాకు బాగా ఇష్టమైన ఆర్టిస్ట్ నూతన్ ప్రసాద్ గారు. ఆల్మోస్ట్ నా ఫస్ట్ సినిమా నుంచి ప్రతి సినిమాలో ఉన్నారు. ఆయన ఒకరోజు తీసుకొచ్చి గోపాల్ గారు ఉంచండి అని చెప్పి ఇచ్చారు. ఆయన అందరికి ఇస్తుంటారా? ఇస్తాను అందరికి. ఆయన పెయింట్ చేస్తారా? కాదు, ఎక్కడ చేయించారో కానీ బాపు గారు వేసినాయి ఇవన్నీ. బాపు గారు వేసిన. ఓకే. బాపు గారు కూడా ఆయన కూడా బాగా క్లోజ్ కదా. అవునవునవును. ఈయన అడిగి ఇట్లా చేయించుకున్నట్టున్నారు, చాలామందికి ఇచ్చారు. సో అవి చూసినప్పుడల్లా గుర్తుంటాయి. ఆయన గుర్తుంటారు మీకు. సూపర్, గ్రేట్ నిజంగా. కానీ ఇప్పుడు వీటిల్లో ఏ రసం ఎక్కువ మీలో ఉండేది? అన్ని రసాలు అన్ని. ఒక రసం ఉంటుంది కదా మనకి. నాది ఒరిజినల్గా అయితే ఇది శాంతము. ఇదా? మీ సినిమాలు చూసి నాది ఒరిజినల్గా ఇది. నా సినిమా అంతా ఇంక ఇది వరుసగా ఉన్నాయిగా. మీ సినిమాలు మీ సినిమాలు ఇది ఇది భయానకం, రౌద్రం, బీభత్సం. బట్ ఇవి కూడా ఉంటాయి. కరుణం ఉంటుంది, శృంగారం ఉంటుంది, హాస్యం ఉంటుంది. అవి కొన్ని సినిమాల్లో బాగా పండించారు. ఫస్ట్ ఇంద్రాలో హాస్యం. అవును, అది ఫస్ట్ది బొబ్బిలి రాజా. బాగా పండించాం అందుట్లో. ఓకే. సో ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉంది సార్. పాప పాప గోపాల్ గారి పాప అనమాట. పాప ఫోటో పాపే పెయింటింగ్ వేసుకుంది. సో ఎంత అదృష్టం చూడండి. సో అక్కడ వస్తున్నారు మా అమ్మ, గోపాల్ గారి భార్య. అమ్మని చాలామంది చూసుండ్రు, ఇప్పుడు అనమాట. అడిగారు, ఇప్పుడు చూస్తున్నారు ఫస్ట్ టైం. అమ్మ నమస్తే. సో ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుంది బి గోపాల్ గారి ఇంద్ర మళ్ళీ రిలీజ్ రేపు? ఏం చెప్తారు ఒక్క మాటలో మీరు? ఇట్ వాజ్ సో హ్యాపీ అండి. అందరూ కష్టపడ్డారండి, యూనిట్ అంతా. ఎంత కష్టపడి ఆ సబ్జెక్టు, ఈయన ఎంత స్ట్రగుల్ అయింది, చిరంజీవి గారు ఎంత స్ట్రగుల్ అయింది, అందరూ ఎంత చేసి దాన్ని ఒక పెద్ద హిట్ని చేశారు. ఓకే, సూపర్, గ్రేట్. సో ఇలాంటి వైఫ్ ఉండబట్టే మీరు ఇలాంటి సినిమాలు తీశారు. ఎంత సపోర్టు అమ్మ ప్రతి విషయంలో. మీ గురించి చాలా చెప్పారు కదా ఇంటర్వ్యూలో, బట్ మిమ్మల్ని చూపించలేకపోయామే అనుకున్నాము, బట్ ఒక్కసారిగా వచ్చేసారు. సూపర్, థ్యాంక్ యూ అమ్మ. గోపాల్ గారు ఒక్కసారి, ఇది మీ బెడ్రూమా? బెడ్రూమ్. ఇదేంటి సార్ హాల్ ఉన్నట్టుంది. బెడ్రూమ్లో ఇది బెడ్రూమ్ కాదు, ఇది ఒక హాల్. చూడండి అసలుకి గోపాల్ గారు బెడ్రూమ్ ఎంత పెద్దగా ఉందో. మా చంద్రశేఖర్ గారు జెన్సిస్ మొత్తం ఆయనే ప్లానింగ్. ఇది ఇంగ్లో ఉన్నప్పుడా? అవును, అంటే ఇప్పుడు కూడా అలానే ఉన్నారు అనుకోండి, అది వేరే విషయం. సో సార్ బాగా ఇంగ్లో ఉన్నప్పుడు. సో ఇది హోమ్ థియేటర్, బార్ రూమ్. ఇది హోమ్ థియేటర్ కమ్ బార్ రూమ్. ఫ్రెండ్స్ రూమ్. ఇది ఫ్రెండ్స్ రూమ్ అంటే మా రూమ్. చూడండి ఒకసారి ఎలా చేశారో దీన్ని. ఏదో ఒక మనం రిసార్ట్స్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో సేమ్ అలాంటి ఒక ఫీలే ఉంది. ఇది బారా సార్? డ్రింక్ చేస్తారు మీరు? ఓకే. ఎక్కడుంది మరి మీరు కలెక్షన్ అంతా? కింద. సో ఇదైతే బార్ కోట్ అనమాట. చూడండి ఎంత నీట్గా ఉందో. సో చాలా కష్టపడి మోస్తున్నారు చూడండి మనోడు కూడా. సో ఇది బార్ కోట్. ఇక్కడే సినిమాలు చూస్తూ ఉంటారు. థియేటర్. ఎక్కువ మీ సినిమాలు చూస్తారా? కొత్త సినిమాలు కూడా చూస్తారా? అన్ని సినిమాలు చూస్తారు. అన్ని వెబ్ సిరీస్ ఇప్పుడు వచ్చేవి కూడా ఫాలో అవుతారు. థియేటర్కి తక్కువ వెళ్తాను, ఫ్రెండ్స్ నుండి తీసుకెళ్తే వెళ్తా, లేకపోతే థియేటర్కి తక్కువ వెళ్తాను. మా డాక్టర్ గారు కేవీఆర్ గారు, ఓకే, ఆయన, మా హనీబాబా, గోపాల్ రెడ్డి, ఓకే, అందరం కలిసి వెళ్తాం. ఓకే. డైరెక్టర్స్లో మీకు మంచి ఫ్రెండ్? మా గురువు గారు ఇంకంతే. గురువు గారు అన్నీ ఆయన నాకు.
ఫ్రెండ్ అంటే కోదండరామరెడ్డి గారు. కోదండరామరెడ్డి గారు. కోదండరామరెడ్డి గారు, ఇంకొక డైరెక్టర్ కెమెరామెన్ గోపాల్ రెడ్డి. గోపాల్ రెడ్డి గారు. మేము ముగ్గురం బాగా క్లోజ్. ఓకే. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి పొరపాటున ఎవరన్నా ఒకళ్ళు మిస్ అయితే గోపాల్ రెడ్డి ఏడి అని అంటారు. కోదండయ్య మిస్ అయితే కోదండయ్య ఏరి. ఓకే. నేను వెళ్ళలేదు అనుకో గోపాల్ రెడ్డి, మేము ముగ్గురం కలిసే ఉండాలి ఎక్కడికి వెళ్ళినా. ఓ సూపర్. వెళ్ళినా కానీ కలిసే వెళ్తుంటాం. మాదంతా ఒక 10 మంది కలిసి కిట్టి పార్టీ కూడా ఉంది. ఓ, అందులో ఇప్పటి వరకు మనం లేడీస్దే విన్నాము, జెంట్స్ది కూడా ఉందా? దానికి కారణం మా గోపాల్ రెడ్డి గారు. ఓ సూపర్. మేము బాగానే కలుస్తూ ఉంటాం. సార్, ఇప్పుడు ఈ దాయి దాయి దమ్మ వీణ స్టెప్ ఉంది కదా, అది దాదాపు 5 to 6 hours పట్టిందంట కంపోజ్ చేయడానికి. ఇస్ ఇట్ కరెక్ట్? అంటే ముందు కంపోజ్ చేసుకున్నాడు ఎవరు, మన లారెన్స్ గారు. తపన పడతాడు కదా, గ్రేట్ కొరియోగ్రాఫర్, గ్రేట్ డాన్స్ మాస్టర్. నాకు బ్రహ్మాండమైన సాంగ్స్ వేసి పెట్టాడు, అన్ని ఎక్సలెంట్ సూపర్ హిట్ సాంగ్స్ వేసి పెట్టాడు. మణి శర్మ లారెన్స్ కాంబినేషన్. అట్లా కంపోజ్ చేసుకొని చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం లారెన్స్కి. ఎందుకంటే లారెన్స్ని ఫస్ట్ డ్యాన్స్ మాస్టర్ చేసిందే చిరంజీవి గారు. అందరికీ బాగా చేస్తాడు చిరంజీవి గారు అనగానే ఇంకా స్పెషల్. అట్లా రిహార్సల్స్ చేసుకొని ఇక డైరెక్ట్ షూటింగ్కే అనుకొని ఉంటాడు. మేము ముందు రోజు ఒక పాట షూటింగ్ చేస్తున్నాం, వర్షం పడుతుంది స్విట్జర్లాండ్లో. ఓకే. చేస్తుంటే ఇంకా వర్షం తగ్గదనుకొని వచ్చి హోటల్కి వస్తే చిరంజీవి గారు డ్యాన్స్ మాస్టర్ ఇలా చెప్తే ఇలా చేసేస్తారు. డ్యాన్స్ మాస్టర్ 100% రిహార్సల్ కూడా చేయరు, ఇంకా ఈయన 200% చేస్తారు చిరంజీవి గారు. అంత ఈజీగా గ్రాస్ప్ చేస్తారు. అలాంటి ఆయనే అడిగి రిహార్సల్స్ చేస్తారు. అట్లా ఈ దాయి దాయి దమ్మ షూటింగ్ క్యాన్సిల్ అయింది, వర్షంలో వెళ్ళి హోటల్కి వచ్చాం, రిలాక్స్ అవుదాం, ఎంజాయ్ చేద్దాం, లేకపోతే పార్టీ అట్లా కాదు. లారెన్స్ మాస్టర్ని పిలిచి మాస్టర్ రిహార్సల్స్ చేద్దాం. 5 hours రిహార్సల్స్ ఆ స్టెప్ చిరంజీవి గారు. ఆ సాంగు స్టెప్ కూడా, ఆ స్టెప్ కూడా ఆయనకి ఈజీ కదా, ఈజీ అయినా సరే పర్ఫెక్షన్ బ్రహ్మాండంగా ఉండాలి, ఇంత కూడా మిస్ అవ్వకూడదు. ఓకే. అందుకోసం అని చెప్పి ఆయనే అడిగి రిహార్సల్స్ చేసి, స్విట్జర్లాండ్లో హాలు చలి, బయటికి వెళ్తే స్వెటర్ వేసుకోవాలి, అలాంటిది లారెన్స్ మాస్టరు చెప్పటం, ఈయన రిహార్సల్స్ చేయటం, స్వెట్, అంత కష్టపడతారు. నాకు తెలిసి మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అప్పటికి ఇప్పటికి వీణ స్టెప్ అంటే అసలు వేరే లెవెల్ అనుకోండి. డాన్స్కి బ్రాండ్ అంబాసిడర్ వీణ స్టెప్, దాయి దాయి దమ్మ చిరంజీవి గారు, బి గోపాల్ గారు, ప్రతి ఒక్కళ్ళు ట్రై చేశారు సార్. ఎప్పుడన్నా మీరు వీణ స్టెప్ నిజంగా చెప్పండి, మీ హోమ్ థియేటర్ సాక్షిగా, మీ బార్ సాక్షిగా ఇక్కడ మీరు ట్రై చేశారా లేదా? ట్రై చేయాలనుకున్నా కానీ నా వల్ల కాదని తెలిసి ట్రై చేయాలి. రేపు రిలీజ్ అవుతుంది కాబట్టి 22 years బ్యాక్ ఉన్న పిల్లలందరూ కూడా ఇప్పుడు బీటెక్ వచ్చి అంటారు. చిరంజీవి రేపు థియేటర్లో వస్తారుగా యూత్, కొత్త బ్యాచ్, కొత్తగా సినిమా అంతా చూసే ఉంటారు. అంటే అప్పటి థియేటర్లో చూడని వాళ్ళు ఇప్పుడు థియేటర్లో చూసి డెఫినెట్గా వేణ స్టెప్ వాళ్ళు కూడా వేస్తారు. అక్కడ మీరు ఒక్కసారి మళ్ళీ మా కోసం ఒకసారి నాకొద్దు నువ్వు మా కోసం ఒకసారి జస్ట్ మీరు స్టెప్ వేయద్దు, జస్ట్ పెట్టండి ఆ పోజు. వాళ్ళు థియేటర్ నుంచి వచ్చి ఇంట్లో మళ్ళీ ప్రాక్టీస్ చేస్తారు, వాళ్ళు డెఫినెట్గా చేస్తారు సార్. అంత అద్భుతం అయిపోయింది వేణ స్టెప్ అంటే. అవును, ప్రతి ఫంక్షను, ప్రతి కాలేజ్, ప్రతి స్కూల్, ప్రతి ఏ షో ఉన్నా కానీ ఇది లేకుండా ఉండదు. గ్రేట్ అది. సార్, కమింగ్ టు సోనాలి బింద్రే గారు అండ్ ఆర్తి అగర్వాల్ గారు, ఒకళ్ళేమో మన మధ్యలో లేరు ఈరోజు. బాగా నవ్వించాను నన్ను, వేణ స్టెప్ నన్ను పెట్టమని. సో సోనాలి బింద్రే గారు నిజంగా స్నేహలత రెడ్డి ఒక క్యారెక్టర్ ప్రాణం పోసారు. తెలుగు అమ్మాయి కాకపోయినా కానీ ఆ వచ్చే వాకింగ్ స్టైల్కి అప్పకుండా విజిల్స్ సార్. ఎలా అనుకున్నారు ఆర్తి అగర్వాల్ గారు? ఇంటర్వల్ సీన్లో ఆ అమ్మాయి అంతకుముందు అలాంటి క్యారెక్టర్ చేయలేదు. లవబుల్, అందంగా అట్లా ఉంటుంది. బట్ రావటం, ఇంటర్వెల్లో ఆ డైలాగులు చెప్పటం చాలా బాగా చేసింది ఆర్తి అగర్వాల్. కానీ భలే సూట్ అయింది. చాలా చాలా స్నేహలత రెడ్డి అనే క్యారెక్టర్ అలానే ఉండాలి, అలాగే ఉండాలి అట్లాగే. కానీ ఆ అమ్మాయిలో మీరు అది ఎలా కనిపెట్టారేంటి అర్థం కాలేదు ఎవరికి కూడా. మేము కూడా రావటం, ఆ కార్లు, అన్ని కార్లు రావటం, ఆ ఫ్యాక్షన్ వాళ్ళ అమ్మాయి కదా, రావటం, దిగటం, ఆ సీను బాగా సెట్ అయింది, బాగా కుదిరింది. దానితో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్ అది. అందులో శివాజీ క్యారెక్టర్ కూడా అక్కడే మారిపోద్ది. అవును, ఆ పెళ్లిపేటల మీద. అవును. సో కమింగ్ అలాగే సోనాలి బింద్రే చాలా
ఇద్దరు అందమైన వాళ్ళు. సొనాలి బింద్రే కూడా చాలా అందమైన, సొనాలి బింద్రే చాలా అందగత్త. మాకు కరెక్ట్గా గవర్నర్ గారి కూతురుగా బ్రహ్మాండంగా కుదిరింది. బాగా సెట్ అయ్యారు. బాగా సెట్ అయింది. ఫస్ట్లోనే కాశీలో గవర్నర్ కూతురు, గవర్నరును వాళ్ళ కూతురు వస్తారు. ఈ అమ్మాయి గంగలో మునగాలి, మునిగితే దండ వెళ్తుంది, అట్లా వెళ్ళిపోయి చిరంజీవి గారి మెడలోకి వెళ్ళిపోద్ది. ఫస్ట్ డేనే నేను వాటర్లో మునిగితే చచ్చిపోతాను, బ్రతకనాను అంది. ఎందుకు? సొనాలి బింద్రే భయం అంట వాటర్లో మునగటం. నువ్వేంటమ్మా ఇప్పుడు చెప్తున్నావు, ఇది మునగపోతే అసలు సీనే లేదు, మొత్తం హీరోయిన్ కనెక్షన్ ఇది అదంటే, గోపాల్ గారు మీకు దండం పెడతాను, నా వల్ల కాదంది. నేను మెల్లగా కన్విన్స్ అయ్యి, షూటింగ్ మాత్రం క్యాన్సిల్ అవుతుంది, నువ్వు చేయకపోతే ఒక్క పని చేయి, నీ ప్రాణానికి నా ప్రాణం వడ్డు, నువ్వు 3 కెమెరాలు పెడతా, ఒక్కసారి మునిగి అట్లా పైకి వచ్చేసి, మేమున్నాం కదా నీకు చుట్టుపక్కల మనుషులను పెడతాను, అందరినీ సెట్ చేసి పెట్టా, రెడీగా ఉండండి అని చెప్పి. బాగా లోతుగా పంపించారు. దగ్గరే, తక్కువే, ఇంత లోతే అయినా భయం. అంటే నీళ్ళంటే భయం ఆ అమ్మాయికి. అంటే నీళ్ళలో దిగితే నేను చచ్చిపోతానని, ఎట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క సెంటిమెంట్ ఉంటుంది, భయం ఉంటుంది. అట్లా కుదరదంటే నేను కన్విన్స్ చేస్తే ఒప్పుకుంది. ఓకే, నువ్వు జస్ట్ అట్లా మునిగి వచ్చేసే, నీకెందుకు, మేమందరం ఉంటాం నీకు అని చెప్తే, ప్రామిస్ అంది. అలాగే నేను రెడీ ఇంకా అమ్మాయి మాట్లాడుతాను ఉంది, వెళ్ళి నుంచోబెట్టి స్టార్ట్ కెమెరా అన్నా యాక్షన్ మునుగు అన్నాను. అలా మునిగింది, పైకి వచ్చేసింది. ఏమవుతుంది కదా, ఓకే ఇంతలోతే అని మళ్ళీ దగ్గరికి వెళ్ళి 1 more అన్నా. సార్ మీకు దండం పెడతాం, మళ్ళీ 1 more ఏంటంది. లేదమ్మా మళ్ళా రిపీట్గా కూడా వేయాలి కదా, కావాలంటే రెండోసారి ఇంకా ధైర్యంగా చేసి. ఓకే, సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మణిశర్మ గారు, స్వరబ్రహ్మ మణిశర్మ గారు ప్రాణం పోసారు సినిమాకి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, ఆర్ఆర్ కావచ్చు, ఇది అదే ఏం లేదు. ఇంకా సినిమా మ్యూజిక్తోనే ఒక 50% లేచిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కూడా వింటుంటే గూస్ బంప్స్ సార్ ఆ మ్యూజిక్తో. ఎంత బాగా కొట్టారు ఆయన. ఏం చెప్తారు ఆయన పట్ల కష్టం గురించి? అంటే తపన మణిశర్మ. సాంగు ట్యూన్ చేయటం ఒక పద్ధతి, దానికి రిథమ్స్ ఉంటాయి కదా. అవును. ఆ రిథమ్స్ కోసం ఎంత ఖర్చు పెడతాడో, ఎంత తపన పడిపోతాడో. ఒకళ్ళు కాదు, 4గురికి ఇస్తాడు ఆ మ్యూజిక్. ఓకే, దీనికి రిథమ్ వేయమని. నేను ఒక టైప్లో ఆలోచిస్తా, మీరు ఒక టైప్లో, ఇంకొకడు అందరూ చేస్తే ఏది బెస్ట్ అయితే ఆ రిథమ్ తీసుకుంటాడు. ఓకే, అట్లా తపన పడి చేస్తూ ఉంటాడు. ఓకే. బంబంబోలే సాంగు ఎన్ని రోజులు పట్టి ఉంటుంది కంపోజ్ చేయడానికి. ఎక్స్ట్రాడినరీ సాంగ్ కదా, క్లాసికల్. అందుట్లో వెరైటీగా ఇద్దరు సింగర్స్తో పాడించాడు. హరిహరను శంకర్ ఇద్దరితో. ఎందుకు అవసరం లేదు, ఒకళ్ళతోనే పాడించవచ్చు కదా. అవును. సాంగ్ కోసం తన తపన, ఎఫర్ట్ అంత బ్రహ్మాండంగా ఉంటుంది. అవును. అట్లా రిథమ్స్ కూడా. ఓకే. మేము ఈరోజు సిచ్యువేషన్ చెప్తాం రమ్మని అందరం కలిసి ఉన్నాం. పరశుడు బ్రదర్స్, దత్ గారు, చిరంజీవి గారు అందరు ఆఫీస్లో ఉన్నాం. ఉంటే ఇవాళ సిచ్యువేషన్ చెప్పాం. నెక్స్ట్ డే ఈరోజు 12ంటికి చెప్తే నెక్స్ట్ డే 12ంటికి రమ్మన్నాడు. 2 ట్యూన్లు చేశాడు, అందులోంచి ఒక బంబంబోలే ఆ పాట అంత ఫాస్ట్గా చేశాడు. అంత గ్రేట్ మణిశర్మ గారు. కానీ అలాగే దాయి దాయి దమ్మ, రాధే గోవింద, వర్షం పాట అంత బ్రహ్మాండంగా చేశాడు. గల్లు గల్లు మన అట్లా ఎక్స్ట్రాడినరీ. అక్కడ తపన, ఆ సాంగ్స్ చేయటం ఎంత గొప్పగా చేస్తాడో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సీన్ ఎలివేట్ చేస్తాడు. సినిమాకి ప్రాణం. టైం పట్టింది సార్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి, ఎందుకంటే ఆ ఎలివేషన్స్ మామూలుగా ఉన్నాయా సార్? అప్పటి వరకు ఏ సినిమాలో చూడలేదు మనం కనీసం. అవును. ఆ డ్రమ్స్ కానీ కొట్టడం కానీ, ఓ మై గాడ్, అవి వినటానికే కానీ మనం వేరేలాగా కూడా వాటిని మనం అసలుకి మళ్ళీ ఎక్స్పెరిమెంట్లు చేయలేము. అవునవును, బ్రహ్మాండం అసలు. అంటే నాకనొక స్పెషల్ మణిశర్మ. సో రేపు రిలీజ్ అంటే 22 years అయింది కరెక్ట్గా. ప్రతి ఒక్కళ్ళకి కూడా నిజంగా చెప్పాలంటే పండగ అని చెప్పొచ్చు. అండ్ దట్టు చిరంజీవి గారి బర్త్డే. సార్ ఒకటి అడుగుతాను చెప్పండి లాస్ట్ టైం ఫైనల్గా. చిరంజీవి గారు హీరో ఓకే, బట్ చిరంజీవి గారి బర్త్డే అంటే తెలుగు రాష్ట్రాలలో ఏదో ఒక సంక్రాంతి, దసరా చేసుకున్నట్టు చేసుకుంటారు. అది దేవుడు ఆయనకి దేవుడు ఇచ్చిన గొప్ప వరం ఏంటో నాకు లేదు, కానీ ఫ్యాన్స్ అయితే గొప్ప వరం అయితే నేను చెప్తాను.
ఎందుకు అలా ఫస్ట్ నుంచి అయినా అలా చేసుకుంటారా, లేకపోతే పరంపర ఫస్ట్ నుంచి కొనసాగుతుందా, లేకపోతే ఇప్పుడు కొనసాగిందా అనేది మాకు తెలియదు. మేము తర్వాత వచ్చాం కాబట్టి ఒక 10 years బ్యాక్. ఇప్పటికీ సంక్రాంతి దసరా చేసినట్టు చేస్తారు ఆయన పండుగ, ఆయన బర్త్డే అంటే ఆయనలో ఉన్న హీరోయిజం కోసం అంత ఎలివేషన్ ఉంటుందా, లేకపోతే ఆయనలో ఉన్న మంచితనమా, గొప్పతనమా, యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా ఆయన ఇచ్చే వాల్యూవా, ఏం చెప్తారు మీరు? ఆయనలో ఉన్న మంచితనం, ఒక మంచి మనిషి, జెంటిల్మెన్ బిహేవియర్ భలే ఉంటుంది. అందరినీ రిసీవ్ చేసుకోవటం కానీ, అది చిన్న పెద్ద డైరెక్టరు, చిన్న ఆర్టిస్ట్ కాదు, అందరినీ మంచి హృదయపూర్వకంగా అందరినీ ఆప్యాయంగా పలకరించడం, రిసీవ్ చేసుకోవటం, మర్యాద ఇవ్వటం, ఆ మంచితనం, జెంటిల్మెన్ ఆయన. ఓకే. అలాగే మెగాస్టార్ అంటే ఇక ఫ్యాన్స్కి పండగే కదా. ఆయన పుట్టినరోజు అంటే వాళ్ళకి పెద్ద పండుగ. బహుశా ఏ హీరోకి లేదా అదృష్టం. ఒక రకంగా చెప్పాలంటే చిరంజీవి గారికి అదృష్టం ఏంటంటే ఒక పండగ చేసుకుంటారు. ఫ్యాన్స్ అందరికీ పండగ అది పండగ. వాళ్ళకి ఎంత ఆనందమో కదా చిరంజీవి గారికి. అట్లా ఆయన మంచితనం, ఆయన ఇది ఎట్లంటే మా అందరికీ కూడా చాలా ఇష్టం ఆయన బర్త్డే అంటే. ఓకే. ఎందుకంటే మద్రాసు నుంచి ప్రతి సంవత్సరం 2 పార్టీలు డిన్నర్లు ఇస్తారు. ఆయన బర్త్డేకి మస్ట్గా నేను ఇప్పటి వరకు ఎప్పుడూ మిస్ అవ్వలా. ఈ మధ్య ఆయన ఊళ్ళో ఇక్కడ ఉండకుండా ఉంటాం అంత తప్పితే డెఫినెట్గా పిలుస్తాను. ఆయన బర్త్డేకి పిలిచి మా అందరికీ డిన్నర్, అందరినీ ఆ యూనిట్ టెక్నీషియన్స్ అంటే ఎక్కువ గౌరవం, ఆయనకి బాగా గౌరవం. వాళ్ళు లైమ్ లైట్లో ఉన్నారా, సినిమాలు చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు, ఒక వాల్యూ, ఒక గౌరవం ఇస్తారు. అది గ్రేట్. అసలు ఆయన దగ్గర నుంచి అది నేర్చుకోవాలి. ఎంత మంచి మనిషి, ఎంత మంచి హ్యూమన్ బీయింగ్, మంచి ఇదంటే. నేను సమరసింహారెడ్డి ముందు కొంచెం ఫ్లాప్స్ ఉన్నాయి నాకు. సమరసింహారెడ్డి ముందు మోహన్ బాబు గారు, కలెక్టర్ గారు, అడవిలో అన్న చేసా, అయినా మధ్యలో కొంచెం ఫ్లాప్స్ ఉన్నాయి. నేను ఎప్పుడన్నా వెళ్తుంటా ఆయన దగ్గరికి, చిరంజీవి గారి దగ్గర. చెన్నైలో ఉండి ఆల్మోస్ట్ వీజీపీ దాటిన దగ్గర ఎక్కడో బావగారు బాగున్నారా షూటింగ్ చేస్తున్నారు, ఎడ్ల పందెం చేస్తారు, మా జయంత్ డైరెక్టర్. నేను వెళ్తా ఉంటే చెంగలెంకట్రావు గారు ఉండి నేను కూడా వస్తాను సార్, చిరంజీవి గారిని చూస్తానంటే వెళ్ళాము, మాట్లాడాము, పలకరించాము. షార్ట్ రేడ్ అవుతుంది. ఇక నేను చెంగలెంకట్రావు గారు వెళ్ళి ఎద్దుల పందెం కదా, పరుగు పందెం, మేము ఎక్కడో చాలా దూరంగా అక్కడ వెళ్ళి నుంచొని ఉంటే మా దగ్గరకు ఒక కుర్రోడు పరిగెత్తుకుంటా వస్తున్నాడు. ఎవరని చూస్తే చిరంజీవి గారు అసిస్టెంట్ నేరుగా మా దగ్గరకు వచ్చి మా ఇద్దరు గొడుగు పెట్టాడు. ఏంట్రా ఇదంటే, లేదు చిరంజీవి గారు గోపాలను చెంగలెంకట్రావు అక్కడ ఎండలో ఉన్నారా, తీసుకెళ్ళి ఆ గొడుగు పట్టు అని చెప్పి మా ఇద్దరు గొడుగు పట్టించి, ఆయన ఏది ఎడ్ల పందెం, ఆ చేజు, ఎద్దులు, టెన్షన్, ఆయన బండి మీద నుంచోవాలి, అది వదిలేసి మా మర్యాదలు మేము కంఫర్టబుల్గా లేము, ఎండలో ఉన్నామని చెప్పి గొడుగు పెట్టి పంపించాల్సిన అవసరం ఏముంది? ఇదేదో చిరంజీవి గారిని పొగడటం, మెప్పు అట్లా కాదు. నాకు ఎప్పుడు ఇది 2000 ముందు, 97 ముందు, ఆల్మోస్ట్ 94, 95, 96 ఆ టైంలో. అది నేను ఇప్పుడు గుర్తు చేసుకొని చెప్తున్నానంటే, అంటే మంచి మనసు, ఇది నాకు ఇప్పటికీ గుర్తుంది. ఇప్పుడు చెప్పే సందర్భం కూడా కాదు, అయినా నాకు గుర్తొచ్చి నాకు మీరు ఆయన మంచితనం అన్నారు చూడండి, నిజం అట్లా ఉంటుంది. ఆయన అందరికీ అట్లాగే. నేను పోతే కోకోళ్ళ నేను ఇప్పుడు ఆయనతో ఏమీ సినిమా చేయటం లేదు, అప్పుడు సినిమా చేయటం లేదు, ఫ్లాపుల్లో ఉన్నాను. అయినా సరే ఓ మర్యాద, ఓ టెక్నీషియన్ అని అట్లా అందరి విషయాల్లో అట్లా ఉంటుంది. ఇండస్ట్రీలో కూడా ఏదున్నా కానీ ఆయన అన్నీ ముందుంటారు. ఈ దానం చేయటం, డొనేషన్స్ ఇవ్వటం, తెలియకుండా ఎన్ని చేసి చారిటబుల్, చారిటీ ఆయన చేసినట్టు ఎవరు చేయలేదు. చారిటబుల్ ట్రస్టులు కావచ్చు, బ్లడ్ బ్యాంక్ కావచ్చు, ఐ బ్యాంక్ కావచ్చు, అన్నీ కూడా బయటకు తెలియవు. నాకు కొన్ని తెలుసు, బయటికి తెలియవు. అట్లా బాగా చేస్తారు, మంచి మనుషు. ప్రతి సంవత్సరం బర్త్డే December 31 హనీ హౌస్ చెన్నైలో 100% మమ్మల్ని పిలిచేవారు. ఓకే. పిలిచి టెక్నీషియన్స్ని అందరిని పిలిచి అందరికీ డిన్నరు, పార్టీ ఇట్లా బ్రహ్మాండంగా చూసుకుంటారు. ప్రతి వాళ్ళ టేబుల్ దగ్గరికి వెళ్ళి మీకు ఇది వచ్చిందా లేదా, ఇట్లా గ్రేట్. అట్లా ఉంటుంది. సో అందుకే ఆయన ఇప్పటికి కూడా 40 years అయినా కానీ మకుటం లేని మహారాజు, ద వన్ అండ్ ఓన్లీ స్టార్, మెగాస్టార్గా అలానే ఉన్నారు. ఆయన ప్లేస్ అలానే ఉంది. అలాగే గ్రేట్. అట్లా ఇంద్ర ఆయన కష్టం, ఆయన తపన, మా టెక్నీషియన్స్ అందరూ, పర్చూర్ బ్రదర్స్, మణిశర్మ, చిన్ని కృష్ణ,
విఎస్ఆర్ స్వామి గారు, కోటగిరి వెంకటేశ్వర గారు, ధర్మా మాస్టర్, మా లిరిక్ రైటర్ సీతారామ శాస్త్రి గారు, వేటూరి గారు, లారెన్స్ మాస్టర్, రాజు, ఆర్ట్ డైరెక్టర్, అందరు కష్టం. ది గ్రేట్ మేకర్ మా దత్తు గారు, స్వప్న దత్, ప్రియాంక, వాళ్ళ ఫ్యామిలీ. అప్పుడు చిన్నపిల్లలు అయి ఉంటారు కదా? చిన్నపిల్లలు. మా దత్తు గారు మేకింగ్ ఎక్స్ట్రాడినరీ. మాది ఇంద్ర ఇంత పెద్ద హిట్ అయిందంటే సబ్జెక్టు, చిరంజీవి గారి కష్టం, దానికి మించి ఆయన మేకింగ్ ఏది ప్రొడక్షన్ వాల్యూస్ తగ్గించరు ఆయన అసలు. ముందు నుంచి కూడా ఆయన సక్సెస్. చిరంజీవి గారి సినిమా అంటే ఇంకా ప్రాణం ఆయనకి. అవును, చూడాలని ఉంది. జగదేక వీరుడు, అతిలోక సుందరి, ఎంత ఎక్స్ట్రాడినరీ మూవీ. అవును, మా ఇంద్ర. అవును, అట్లా ది గ్రేట్ మేకర్. ఈ ఇంద్ర మరీ స్పెషల్. ఇప్పుడు ఏంటంటే నాకేదో రిలీజ్ అయినట్లేదు, ఇప్పుడే రిలీజ్ అవుతుందేమో అనిపిస్తుంది. అందులో చిరంజీవి గారు. ఇంకొకటి ఏంటంటే సినిమా థియేటర్కి రిలీజ్ అయ్యే సినిమాకి వచ్చే జనం కొత్త సినిమాలకు రావట్లేదు. మీరు గమనించారు అది? అసలుకి అది అయితే యాజ్ ఏ డైరెక్టర్గా మీ ఒపీనియన్ ఏంటి దాని మీద? అంటే కంటెంట్ బాగుండి సబ్జెక్ట్ బాగుంటే వస్తున్నారు. వాళ్ళు ముందే కనిపెట్టేస్తున్నారు ఎట్లాగో, ఇది వద్దు, వెళ్ళొద్దు, చూడాల్సిన అవసరం లేదు అని రావట్లేదు. ముందు వాళ్ళు ఎట్లా గెస్ చేస్తున్నారు కానీ గెస్ చేస్తున్నారు, ఇది బాగుంటుంది, బాగుండదు. అట్లా చూడొద్దంటే చూడొద్దు, చూస్తే మాత్రం విపరీతంగా చూస్తారు. సో మెయిన్ ఎప్పుడైనా కానీ కంటెంట్. ఇప్పుడు మా ఇంద్ర ఇప్పుడేదో కొత్తగా రిలీజ్ అయినట్టు మరి. అవును, అడ్వాన్స్ అన్ని బుకింగ్లు అయిపోయి బ్రహ్మాండం అంట. అవును, అన్నీ అయిపోయి, అన్ని ఫుల్ హౌస్ ఫుల్స్ అంట. అది చిరంజీవి గారికి. సో ఇప్పుడు రేపు 20 to 30 years పిల్లలందరికీ శివతాండవం అనమాట. మెగాస్టార్ తాండవం. మెగాస్టార్ అసలుకి వీళ్ళందరూ అప్పుడు ఆయన థియేటర్లో చూసుంటారు కదా ఈ రేంజ్లో. ఈ పిల్లలంతా ఈ పిల్లలందరూ నేను స్టేట్ రౌడ్ చెప్పాను, నేను స్టేట్ రౌడ్ షూటింగ్ సారథి స్టూడియోలో చేస్తున్నాను. మా షూటింగ్కి ఐఏఎస్లు, ఐపీఎస్ ఆఫీసర్లు వచ్చేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఇంత పిల్లలందరూ ఆయన ఫ్యాన్స్. ఆయన డ్యాన్సులు, ఆయన పాటలు చూసి ఇష్టం. వాళ్ళ పిల్లల కోసం వాళ్ళు రావాలిగా. ఆఫీస్ తర్వాత ముందు వాళ్ళ పిల్లలు డాడీ చిరంజీవి గారు రావాలిగా, అట్లా వచ్చేవాళ్ళు. వాళ్ళు ఇప్పుడంతా పెద్దోళ్ళు అయి ఉంటారు. అవును, ఆయన ఫ్యాన్స్ గ్రేట్ నిజంగా. అందరూ ఆయన ఫ్యాన్స్. రేపు చిరంజీవి గారి బర్త్డే అండ్ అట్ ది సేమ్ టైం ఇంద్ర రిలీజ్, 2 పండుగలు రేపు, ఒక పండుగ కాదనమాట. సో విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే చిరంజీవి గారు. సో బి గోపాల్ గారి ఇంటర్వ్యూలో ఈరోజు ఇంద్ర గురించి చాలా విశేషాలు, చిరంజీవి గారి గొప్పతనం గురించి చాలా తెలుసుకున్నాం. లాస్ట్ అండ్ ఫైనల్గా చిరంజీవి గారికి మీరేం చెప్తారు? ఎక్స్ట్రాడినరీ సినిమా చేసే అదృష్టాన్ని మాకు కలిగించారు. ఇంద్ర సబ్జెక్ట్తో పాటు మీ కష్టం, మీ తపన, మీ డ్యాన్స్లు, మీ డైలాగులు అన్నీ ఎక్స్ట్రాడినరీ. అంత పెద్ద హిట్ చేసిన ఈ ఇంద్ర మళ్ళా ఇప్పుడు స్పెషల్. మీ బర్త్డే అంటే మీ ఫ్యాన్స్కి అందరికీ పండగ. ఈ మీ బర్త్డే రోజు ఇంద్ర రిలీజ్ అవ్వటం మాకు చాలా సంతోషంగా ఉంది. ఫ్యాన్స్ అందరూ మళ్ళీ థియేటర్లో ఊగిపోతారు, డ్యాన్స్లు వేస్తారు. మీ వీణా స్టెప్ థియేటర్లో డ్యాన్స్లు వేస్తారు, మళ్ళీ ఇంటికి వెళ్ళి కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేసి మళ్ళీ పర్ఫెక్ట్గా చేయాలని ఆలోచిస్తారు. హ్యాపీ బర్త్డే. మీరు ఎప్పుడూ బ్రహ్మాండంగా ఉండాలన్నా. గాడ్ బ్లెస్ యూ. చాలా సూపర్ హిట్లు చేయాలి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ గోపాల్ గారు. నిజంగా మిమ్మల్ని ఎలా కలవటం, మీతో స్క్రీన్ షేర్ చేసుకోవటం, మీ సినిమాలు చూస్తూ పెరిగిన వాళ్ళం మేమందరం కూడా. ఏం డైరెక్టర్ రా అనుకున్నాము. ఇలా ఒక మంచి అవకాశం మాకు కలిగించినందుకు నిజంగా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్. మంచి సినిమాలు అందించారు మాకు. థ్యాంక్ యూ సార్.